నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోంతా తుఫాన్ తీరం దాటాక ప్రభుత్వం తరపున సహాయక చర్యలు. పునరావాస కేంద్రాల్లోని వారికి బియ్యం, నిత్యావసరాలు, నగదు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలోని వివిధ వార్డుల్లో 1,12,86,000 సాధారణ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పోలీసు విధుల ద్వారా సమాజానికి అందే సేవలపై అవగాహన దిశగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు. విపత్తు మన చేతిలో ఉండదని, ప్రకృతి ప్రకోపానికి అనుగుణంగా ఏర్పడే విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా కల్పించే తీరుగా మోంతా తుఫాన్ విషయంలో కూటమి ప్రభుత్వం ద్వారా క్షేత్రస్థాయిలో ఉంటూ మెరుగైన సేవలు అందించిన అందరికీ అభినందనలని పునరావాస కేంద్రాల వారికి బియ్యం, నగదు, నిత్యావసరాల పంపిణీ చేపట్టిన క్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక 23వ వార్డు పరిధిలోని ఎస్సీఎం కాలనీలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ 8 పునరావాస కేంద్రాలు ఉన్న 615 మందికి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మున్సిపల్ కమిషనర్ అప్పల్ నాయుడు స్వాగతం పలికగా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజన సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. మోంతా తుఫాన్ ద్వారా ఎదురయ్యే సమస్యల్ని అధిగమించే దిశగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయంలో శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరపున ధన్యవాదాలను తెలిపారు. దేవుని దయతో ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తుఫాన్ బాధితులైన పునరావాస కేంద్రాల వారికి నిత్యావసరాలు, బియ్యం, నగదు కూడా అందజేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కిలోల రైస్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడారు. జిల్లాలో తుఫాన్ కారణంగా 25,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తి కాగానే త్వరలోనే పంట నష్ట పరిహారం అందజేస్తామన్నారు. జిల్లాలో 9,400 మంది పునరావాస కేంద్రాల వారికి నిత్యావసరాలు, బియ్యం, నగదు అందజేస్తామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న అన్ని కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సమయస్ఫూర్తితో ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో తుఫాన్ నష్టం పెరగకుండా అడ్డుకోగలిగామని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వివిధ విభాగాల సిబ్బంది, వార్డు స్థాయి ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా మనం అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా సిమెంట్ రోడ్లతో పాటు సైడ్ కాలువలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పుడే నేను వస్తున్నప్పుడు కొంతమంది గృహాల గురించి అడిగారు. ఎవరైతే గృహాలు కట్టుకుంటామనే భావన మీకు ఉందో మీ సొంత స్థలంలో, దయచేసి ఒక 2 నెలలు మీరు కొంచెం వెయిట్ చేయండి. మేము దాని గురించి లోతుగా విశ్లేషించి ప్రభుత్వం అందించే నిధులు మీకు ఉపయోగపడే విధంగా మేము చక్కటి కార్యక్రమం చేస్తాం. 1వ తారీఖున ఏ విధంగా మీకు జీతాలు వస్తున్నాయో, పెన్షన్ వస్తుందో, అదే విధంగా మీకు 26వ తారీఖు నుంచే మీకు రేషన్ సరుకులు అందిస్తున్నాం. ఇళ్ళ దగ్గరే తీసుకెళ్తున్నారు మన డీలర్లందరూ పాపం కష్టపడి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరికే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ షాపులన్నీ కూడా చిన్న చిన్న దుకాణాలుగా మార్చి అక్కడ అనేక సరుకులు మీకు తక్కువ ధరకే వచ్చేటట్టు ఒక ప్రతిపాదన మేము సిద్ధం చేసుకుంటున్నాం. పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో మీకు 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఉల్లిపాయ, 1 కిలో మీకు బంగాళదుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా 1 కిలో మేము సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మన జిల్లాలో 4,553 మందిని మనం గుర్తించాం. ఈ 4,553 మంది ఎవరు అంటే, ఎవరైతే ఈ కేంద్రాలకు వచ్చి నివసించారో ఈ 4 రోజులు వాళ్ళ వరకు గుర్తించాం. వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా అందులో మత్స్యకారులు ఉన్నా లేదా మీకు మన చేనేత కార్మికులు ఉన్నా వాళ్ళకి 50 కిలోలు బియ్యం వరకు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంటింటికి మేము ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని పంపించి ఎవరికైతే పెన్షన్ రావాలో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందించే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని తపనతో ప్రభుత్వం పనిచేస్తుంది. దీని వెనక రాజకీయం లేదు, దీని వెనక మీరు ఏ పార్టీ అనో లేకపోతే మీరు ఎక్కడున్నారో ఈ విషయాలు కాదు. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, బాధితులు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో 100% ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా
ఈ కాలనీ సీఎం కాలనీలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని మరొకసారి సమీక్షించుకుని తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఇక్కడ చక్కటి సంక్షేమ హాస్టల్ ఉంది, ఆ సంక్షేమ హాస్టల్ కూడా బాగు చేసాం. మీకు తెలుసు బాగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన తెనాల్లో మొట్టమొదటి ట్యాంక్ కూడా మనం కట్టింది ఇక్కడ మన కాలనీలోనే. మేము ప్రస్తుతం ఇచ్చే నీటి సరఫరా రోజుకి ఒక పూటకు ఒకసారి ఇస్తున్నా కూడా రాబోయే రోజుల్లో మెల్లగా దాన్ని పెంచి 2 పూటలు కూడా మీకు అందించే విధంగా మేము సౌకర్యం ప్రజలందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. మన జిల్లాలో చూస్తే ఒక 153 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశాము. దాంట్లో 9451 ప్రజలు వచ్చారు. సో ఫ్యామిలీస్ అని చూస్తే దాదాపు 4553 ఫ్యామిలీస్ మనము లెక్క వేసి ఉన్నాము. అందరికీ కూడా ఈ రోజే వారికి ఎసెన్షియల్ కమాడిటీస్, దాంట్లో రైసు, రెడ్ గ్రాము, ఆయిల్, షుగర్, అదేవిధంగా అక్కడ 1 kg ఆనియన్, పొటాటో, ఇవి అన్ని కూడా వారికి ఇచ్చి 3000 కూడా ఇవ్వడానికి ఈ రోజే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా. సో దాన్ని మనము తెనాలి కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం సంతోషకరం. ఇక్కడ ఉన్న మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ సైక్లోన్ టైంలో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు, అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అదేవిధంగా ఆర్థిక నష్టం, ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకోబోతున్నది క్రాప్ డ్యామేజ్ జరిగినది కూడా 2 రోజుల్లోనే, అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే పని చేస్తున్నాము. ఎర్లీగా తహసీల్దార్స్ అందరికీ కూడా, అలానే వేరే సిబ్బంది, ఎస్పెషలీ పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, శానిటేషన్కి మన మున్సిపల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ కూడా ఇలా విండ్ స్పీడ్ వస్తుంది, ఇంత రెయిన్ఫాల్ ప్రిడిక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగినట్టు మనము అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. సో మనకి ల్యాండ్ ఫాల్ అయ్యే ముందర చాలా గాలులు వచ్చాయి, అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా చెట్లు పడిపోతే వాటిని కూడా తీయించాము. సో ఇది ఒక హోలిస్టిక్ టీమ్ ఎఫర్ట్గా ఇక్కడి వరకు మనం చేశాము. సో అందరికీ కూడా ధన్యవాదాలు. తెనాలి అర్బన్కి సంబంధించి కొన్ని యొక్క ఫ్యామిలీస్ ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నా కూడా మనకి మేడం గారి దృష్టిలో కూడా పెట్టాము. వాళ్ళు సింగిల్ ఫ్యామిలీస్ ఉండడం వలన మనము ఈ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్స్కి రాలేకపోయారు మేడం. వాళ్ళ యొక్క ఏరియాస్కి ఫుడ్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. అట్లాగే మన మున్సిపల్ వర్కర్స్ సండే పూట కూడా ఒక పూట హాలిడే అయినా కూడా వాళ్ళకి హాలిడే ఇవ్వకుండా మనతో వర్క్ చేయించుకున్నాము. మనకి ఎన్డీ కాలనీ అనే ఏరియాలో 217 కుటుంబాలు ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్ చేస్తారు. వాళ్ళు మన దగ్గర వర్క్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఇంటికి కూడా పంపించాం ఫుడ్. చిన్న వాల్యుబుల్స్ ఉంటాయని చెప్పి వాళ్ళ ఇంటికి రాలేదు. అయినా మనము 29 వెరీ రెడ్ అలర్ట్ కాబట్టి ఆ రోజు కొన్ని ఏరియాస్ నుండి ఫోర్స్ఫుల్గా వాళ్ళతో పాటు బస్సెస్ని కూడా ఏర్పాటు చేసి ఫోర్స్ఫుల్గా మనం లిఫ్ట్ చేయడం వలన 615 మెంబర్స్ మనం అకామిడేట్ చేసుకోగలిగాం సార్. పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో కౌన్సిల్ ఆమోదం పొందిన 1,12,86,86,000 సాధారణ నిధులతో వివిధ వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక భూమి పూజ చేశారు. పట్టణంలోని 16, 17, 20, 24, 25 వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భూమి పూజ చేశారు. తొలుత 16వ వార్డులో కల్వర్ట్ నిర్మాణ పనులకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భూమి పూజ చేశారు. అనంతరం 17వ వార్డులో సీసీ రోడ్, సీసీ కాల్వ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా కౌన్సిల్ ఆమోదం పొందిన వర్కుల్ని ఆయా వార్డుల అవసరాలకు అనుగుణంగా ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిలో సీసీ రోడ్లు, సీసీ కాల్వలు, కల్వర్ట్లు ఉన్నాయని, నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు మాట్లాడారు. తమ వార్డులో సీసీ రోడ్లు, సీసీ కాల్వ నిర్మాణానికి తోడ్పడ్డ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈఏ శ్రీనివాసరావు, ఏఈ సూరిబాబు, ఆయా వార్డు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుట్లో భాగంగా ఈ రోజున 16, 17, 20, 24వ వార్డు, 25వ వార్డులో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 7 వర్కులు స్టార్ట్ చేయడం. దానికి సంబంధించి మొత్తం మా కౌన్సిల్లో పెట్టి ఆమోదించి ఈ రోజున టెండర్ ఫీల్డ్స్ని అన్ని 1,12,86,000 రూపాయలని శాంక్షన్ చేశాము. అనుసంధానంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ రోజున ప్రజలకి అందిస్తున్నాము. తప్పకుండా మీ అందరూ కూడా మాకు తప్పించండి. ఈ డ్రైన్స్ మీద కానివ్వండి, వేసే రోడ్డు మీద కానీ ఒక 10 రోజుల దాకా దాన్ని
వాటర్ అయ్యి తడుపుతానా కొంచెం మాకు సహకరించండి. ఎక్కడైతే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా మేము తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ నుంచి మేము జాగ్రత్త తీసుకుంటున్నాం. అలానే మీరు కూడా మాకు సహకరించండి. శానిటేషన్ పరంగా కానీ వేరే ఇతరగా మాకు ఈ రోడ్డు వేస్తున్నారు, వాటర్ ఇవ్వటం లేదని కొంతమంది వార్డుల్లో కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళకి అందించాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ఇంటి ముందర మనం స్టాండర్డ్గా ఉంటేనే రేపటి రోజు మనకే ఉపయోగపడేది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి వాళ్ళు సహకరించమని కోరుకుంటూ సెలవు. ఈరోజు 16వ వార్డులోని ఇందిరాగాంధీ బొమ్మకి ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి కల్వట్టని మేము 4 ఏళ్ల నుంచి అడుగుతున్నామండి. కల్వట్ట వేయమని ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా. ఈరోజు వచ్చారు కొబ్బరికాయ కొట్టడానికి. ఇలాగే ఇంకో బిట్రా శ్రీరాములు వారి వీటిలో కూడా కౌన్సిల్లో పెట్టి 5 నెలలు అయిందండి. ఇంతవరకు దాన్ని కూడా టెండర్ పిలవలేదు. మరి దాన్ని ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు. ఈ వార్డుల్లో పనులు అనేవి కొంచెం తొందరగా చేయమని చెప్పేసి చైర్మన్ గారిని అడుగుతున్నామండి. ఈ కల్వట్ట ఎప్పటికైనా సరే దాన్ని శాంక్షన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. గతంలో ఈ రోడ్లన్నీ కూడా పల్లంగా ఉంటే ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా పరిశీలించి మరి మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మా ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు వీరందరూ కూడా వీటిని పరిశీలించి ఈ రోడ్లు కంపల్సరీగా అవసరం, వీటిని శాంక్షన్ చేయించి వేయించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులకు కూడా చెప్పడంతో ఈ రోజున మా పూలమా వీధిలో రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రోడ్లు డ్రైన్స్ 2 కూడా 6,45,000 రూపాయల చిల్లరతో ఈ రోడ్లను ప్రారంభిస్తున్నారు. పోలీస్ శాఖ విధులు వారి కోసం ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లో ఏ ఆయుధాలు ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తారని ఇలాంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద వివిధ పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖ విధి విధానాలు వివరించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగించే ఆయుధాలు ఏ సమయాల్లో వినియోగించాలి, వాటిని ఏమని పిలుస్తారనే అంశాన్ని 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సూచనకు అనుగుణంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ ద్వారా సమాజానికి అందించే సేవల్ని విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. సింగిల్ లో ఫైర్ చేయొచ్చు, ఇన్సాస్ లో AK-47 ఉంటుంది, LMG ఉంటుంది, అన్ని రకాల వెపన్ ఈ ఇన్సాస్ లో మనం తయారు చేస్తాం. ఇది అందరికీ ఇష్టం. ఎందుకంటే టెర్రరిస్ట్ కూడా దీన్ని ఇష్టంగా వాడతారు. యాక్చువల్లీ దీన్ని తయారు చేసింది మన సెకండ్ వరల్డ్ వార్లో తయారు చేశారు. తయారు చేసిన అతను వచ్చేసి ఆటో కలాష్నికో. ఒకసారి ఫైర్ అయితే ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతూ ఉంది. దీస్ కాల్ రివాల్వర్. అంటే ఓల్డ్ అండ్ డేస్లో వాడు యూజ్ చేస్తాం, ఇప్పుడు దీన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఈ ఖమ్మం ప్రెసిడెంట్ డే గురించి ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్లో ఈ స్కూల్ పిల్లలందరికీ హౌ టు యూజ్ వెపన్, అంటే ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు ఏ విధంగా ఆడవచ్చు, తర్వాత పోలీస్ స్టేషన్లో లాకప్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత కమ్యూనికేషన్ సిస్టము, దీని గురించి మొత్తానికి ఈ చిన్నపిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్ ద్వారా పిల్లలకి ఈ వెపన్ గురించి నాలెడ్జే కాకుండా కమ్యూనికేషన్ సిస్టము, తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పోలీసు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది, మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సిస్టము, ఒకవేళ కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఏ విధంగా కమ్యూనికేషన్ పెంచుకుంటారు అనేది పిల్లలందరికీ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, అదేవిధంగా డిబేటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారు గుంటూరు జిల్లా ఆర్మడ్ ఫోర్స్ వారి సహకారంతో వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఓపెన్ హౌస్ కండక్ట్ చేసి మేము రెగ్యులర్ లైఫ్లో శాంతి భద్రతల పరిరక్షణ, అదేవిధంగా ప్రజల దానమాన ప్రాణాలను రక్షించడంలో ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ మా దగ్గర ఉన్నాయో, ఏదైతే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి
ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యూజెస్ తెలియజేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. చాలామంది పిల్లలకి అది ఐడియా లేదు, చాలామంది ప్రజలకు కూడా తెలియదు. మీరు హౌస్ లాక్ చేసి ఏదైనా దూర ప్రాంతాలకు పోయేటప్పుడు మీరు మాకు సమాచారం ఇస్తే మా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఆ సిస్టాన్ని మీ హౌస్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అఫెండర్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అది సైరన్ మోగడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము అఫెండర్ని క్యాచ్ చేసిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. వరదలు వచ్చినాయి, నిజంగానే సిస్టమ్ పనిచేయవు, సెల్ ఫోన్లు పనిచేయవు. మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, దాని ద్వారా మేము మాట్లాడి ఎవరి లొకేషన్ ఎక్కడ ఉంది, మూమెంట్ ఏంది అవన్నీ మేము తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మనందరూ తెలిసిందంటే రొటీన్గా మా చేతుల్లో ఉండేటువంటి వెపన్స్ అన్నీ కూడా విద్యార్థులందరూ చూస్తూ ఉంటారు. వాటిని ఏమని పిలుస్తారు, వాటిని యూసేజ్ ఎలా చేస్తారు అనేది కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్హత గల వారందరికీ సకాలంలో సహాయం అందించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మొంతా తుఫాన్ తీరం దాటాక పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం 3000 నగదు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని పెదరావూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. తుఫాన్ తీవ్రత నుండి దేవుడి దయ వల్ల బయటపడ్డామని చెబుతూ జిల్లా యంత్రాంగం సూచనతో నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత గల నాయకుడని, వారి నేతృత్వంలో తుఫాను విపత్తులో ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తీవ్రంగా లేకుండా చూడగలిగామని అన్నారు. జిల్లా కలెక్టర్ తవీం అన్సారియా మాట్లాడారు. తుఫాను అంశంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లా కార్యాలయం నుండి వార్డు, గ్రామ సచివాలయాలతో అనుసంధానం చేయడం ద్వారా సమస్య తీవ్రత క్షేత్రస్థాయి నుండి జిల్లాకు చేరడం ద్వారా ఎక్కడికక్కడ సమస్య తీవ్రతను నియంత్రించే చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం పునరావాస కేంద్రంలోని వారికి ప్రభుత్వ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, వివిధ విభాగాల క్షేత్రస్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పెదరావుల్లో మన వాళ్ళు రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా కొంతమంది రైతులు కలుద్దాం, పొలం దగ్గరికి వెళ్దాం అని చెప్పారు. నిన్న ఏలూరులో నేను పర్యటించినప్పుడు నాకు అర్థమైంది, పంట వచ్చే సమయంలో ఇటువంటి విపత్తు వస్తే ఎంత ఆవేదన ఉంటుందో రైతు గుండెల్లో మనకు తెలుసు. మీరందరూ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం, మిమ్మల్ని ఇంకా ఒక స్థాయికి తీసుకురావాలని ఒక ప్రయత్నం నిరంతరంగా చేస్తూనే ఉన్నాం. యంత్రాంగం అంతా కూడా ఒక టీం ఎఫర్ట్ చేస్తాం. ఇదే వ్యక్తిగా నేను ఒక్కటి అంత తలుచుకుంటే అయిపోయే పని కాదు. అందరూ కలిసికట్టుగా ఉండాలి, కష్టపడాలి, పనిచేయాలనే మనస్తత్వం అందరిలో రావాలి. గతంకి ఇప్పటికి తేడా కనపడుతుందా లేదా మీకు చెప్పండి. అవునా? ఇందాక ఆమె చెప్పారు భోజనం ఎట్లా ఉందంటే చక్కగా బంగాళదుంప కూర కూడా పెట్టారని. అవునా? 3 రోజులు మిమ్మల్ని అందరం జాగ్రత్తగా చూసుకున్నారా లేదా? ఇప్పుడే మా జిల్లా అధికారి గారు చెప్పారు ఏ విధంగా కొంచెం వైద్య సేవలు అవసరం ఉన్నా కూడా నిజంగా మన ఏఎన్ఎంలు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు కష్టపడి పనిచేశారమ్మా. మన మండలంలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 3 రాత్రులు ఎవరు కూడా పడుకోలేదు. మీకోసం పంచాయతీ కార్యదర్శి గారిని, సర్పంచ్ గారిని నేను కోరుతున్నాను, జాగ్రత్తగా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా మీరు రాజీ పడబాకండి. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు. నేను ఇప్పుడే మన కలెక్టర్ గారికి చెప్పాను, భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ మనం పెదరావులో ప్రారంభించుకున్నాం. ఆ రోజున మన బిడ్డల కోసం. ఇంటర్నెట్ లేని రోజుల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి పాపం తెనాలి నుంచి కూడా సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళు మన యువత. చదువుకుని వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఎగ్జామ్లోనూ బ్యాంకుల్లోనూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున వచ్చి వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. గత ప్రభుత్వం వచ్చింది, దాన్ని మూసేసింది. మరొకసారి మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టు ఖచ్చితంగా మనం అటువంటి సౌకర్యాలు కల్పించాలి. మన ఊరు నుంచి 4 లేన్ల రహదారి ఏ విధంగా తెనాలికి వెళ్తున్నామో మీరు చూశారు. దాన్ని ఇంకా మనం బాగుపరిచి ఖచ్చితంగా మనం మంగళగిరి వరకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా మనం చేపట్టబోతున్నాం. దాన్ని కూడా మీ అందరికీ కూడా మీరందరూ ఉచిత బస్సులో ఎక్కేరంగా అందరూ మహిళలందరూ వాడుకుంటున్నారా? బాగానే దీపం పథకం వచ్చిందా మీకు? గ్యాసు పెదరావుల్లో మనకి 48 కుటుంబాలు వచ్చారు. ఈ 48 కుటుంబాలకి 3000 రూపాయలు మనం నగదు రూపంలో ఇస్తున్నాం. అదేవిధంగా మీకు సరుకులు కూడా ఇస్తున్నాం. 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 కిలో బంగాళదుంప వండుకోవచ్చు మీరు ఇంటికి వెళ్ళినారు. 1 కిలో మీకు 1 లీటర్ పామాయిల్, 1 కిలో ఉల్లిపాయలు, 25 కిలోల బియ్యం. సరేనా? ఇవన్నీ మీకు ఈరోజు అందిస్తున్నాం. దీంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 72 మంది వచ్చారు, 48 కుటుంబాలు ఉన్నాయి.
సో కుటుంబంలో ఉన్న సంఖ్యను బట్టి మీకు 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఇస్తాం ఒక కుటుంబానికి. ఓకేనా? క్యాష్ ఇస్తాం. ఈరోజు సాయంత్రం కల్లా డబ్బు అందిస్తాం. మీ అందరికీ కూడా తెచ్చారు, ఇప్పుడే ఇచ్చేస్తారు తహసీల్దార్ గారు. సో ఆ విధంగా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. దయచేసి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిన మాట కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, నేను కానీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో మీరు ఉండండి. ఇప్పుడు మనము పోస్ట్ సైక్లోన్ అంటే తుఫాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయాల్సినది ఎవరైతే మన రిలీఫ్ సెంటర్స్ వచ్చి ఉన్నారో వరద బాధితులకు వెంటనే వారికి కావాల్సిన ఎసెన్షియల్ కమాడిటీస్ వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ శానిటేషన్ చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ కూడా డిసీజ్ అనేది స్ప్రెడ్ కాకుండా దాన్ని చూసుకోవాలి. ఇవి అన్ని కూడా మనము ప్రయారిటీలో పెట్టుకుని ఇప్పుడు పని చేస్తున్నాము. ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ ని కూడా త్వరలోనే పారదర్శకంగా సప్లై చేయాలని మన మినిస్టర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. దాని మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే మనకు దానికి కావాల్సిన జీవో ఇచ్చి ఆన్లైన్ లో కూడా పోర్టల్ ద్వారా అందరికీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి కంప్లైంట్ లేకుండా సప్లై చేయాలని చెప్పడం జరిగింది. దాని మేరకు ఈ రోజే అది కూడా చేస్తున్నాము. అయితే మొత్తం జనాలు ఈ రోజు వర్గానికి వచ్చి మనం 649 ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసాం సైక్లోన్ వల్ల ఇంపాక్ట్ అయ్యారని. సో వాళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్స్ లో ఉన్న ప్రతిరోజు టిఫిన్ మరియు లంచ్ డిన్నర్ అన్ని అరేంజ్ చేసాం. శానిటేషన్ లో కూడా ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని ఉన్న టాయిలెట్స్ లో రిహాబిలిటేషన్ సెంటర్స్ లో డ్యూటీ చార్ట్స్ వేసి ఎవ్రీ 2 hours కి వాటిని క్లీన్ చేయించాము. అలానే అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ ని కూడా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏ రకమైన దగ్గు జలుబు జ్వరాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి షుగర్ బీపీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ని కూడా బాగా చూసుకోవడం అన్నీ జరిగాయి. మరి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు అవర్లీ బేసిస్ లో టెలికాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేశారు. మంత్రి గారు అయితే రాత్రి కూడా 10 తర్వాత కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మరి అందరూ మండల యంత్రాంగాన్ని ఒక విధంగా చెప్పాలంటే రథసారథిలాగా ముందుకు నడిపించారని చెప్పాలి. మరి జరుగుతున్నప్పుడు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పరిస్థితులు మళ్ళీ మారిపోయాయి. అప్పుడు కూడా ఎట్లా జరిగిందంటే మన అర్బన్ పాయింట్లో అయితే ఒక పెద్ద చెట్టు పడిపోయి అంతా మొత్తం కరెంటు పోయింది. సార్కి ఎవరు మన లోకల్గా ఉండేవాడు సార్కి కాల్ చేశారు. సార్ వెంటనే 4-7 మున్సిపల్ కమిషనర్ గారితో ఆ టీంతో మన ఎలక్ట్రికల్ టీంతో అట్లాగే సబ్ కలెక్టర్ గారు చేశారు. ఎవ్వరూ నిద్రపోలేదు. ఎటువంటి యానిమల్ కూడా హాని జరగకుండా యంత్రాంగం పని చేయాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పారు. ఆ ఒక్కటే దృష్టిలో పెట్టుకొని అందరం సార్ సుమారు 4 రోజులైంది నిద్రపోయి. మరి మనం ఓవరాల్గా సార్ 9 సెంటర్స్ ఓపెన్ చేసాం సార్, రిలీఫ్ సెంటర్స్. అందులో 161 మంది ఫ్యామిలీస్ ఉంచాం సార్. మెంబర్స్ వచ్చినప్పుడు 324 మంది ఉంచాం సార్. గారైతే మాకు టెలికాన్ఫరెన్స్ రూపంలో 2-3 సార్లు మాకు కండక్ట్ చేయడము, ప్రతి ఒక్క మండల ఆఫీసర్ని, మున్సిపల్ కమిషనర్ని, డిఎస్పీని అందరినీ కూడా ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, మీరు ఎట్లా ఉన్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని చెప్పేసి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అంటే ఒక 3 days ఇందాక తహసీల్దార్ గారు అంటూ ఒక 3 days మేము నిద్రపోయినట్టు లేదనమాట. ఒక 2-3 hours పడుకోవడం, మళ్ళీ మార్నింగే లేకపోవడం, అలర్ట్గా ఉన్నాను. ఇదంతా ఎందుకు అంటే ప్రజలు ఎక్కడా కూడా డిసాటిస్ఫాక్షన్ జరగకూడదు. మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ వెళ్ళినప్పుడు కూడా మేము పర్టికులర్గా అడిగేది ఏంటంటే, అమ్మ మీకు భోజనాలు బాగున్నాయా, ఇక్కడంతా హైజీనిక్గా ఉందా, వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయా, బాత్రూమ్స్ బాగున్నాయా, ఎక్కడ మీకు ఇబ్బంది లేదు కదా అన్నప్పుడు ఎవ్వరు కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఎక్కడా కూడాను మాకు ఇబ్బంది ఉంది, ఇక్కడ మాకు సరిగ్గా జరగట్లేదు అని చెప్పిన సందర్భం లేదనమాట. దానికి గాను మా పంచాయతీ సెక్రటరీస్ అండ్ విఆర్ఓస్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మోందా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయిందని, ఇలాంటి కష్ట సమయంలో అన్ని పార్టీలు కలిసి రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయాలు చేయడం ఏమాత్రం సరైన విధానం కాదని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ, తుఫాన్ తీరం దాటే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించిన తీరు వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పాయని అన్నారు. రైతులకు పంట నష్టం అంచనా విషయంలో కూటమి పార్టీల నాయకులు సమిష్టి భాగస్వామ్యంతో నష్టం జరిగిన రైతును ఆదుకునే చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తుఫాన్ వైపరీత్యాన్ని రాజకీయం చేయక ప్రభుత్వ విధానాలకు తోడ్పాటు అందించాలని కోరారు. రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్ మాట్లాడుతూ, భారీగా వీచిన ఈదురుగాలు వల్ల వరి నేల కొరిగిన రైతుకు జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం సాయం అందించడం కోసం సిద్ధంగా ఉందని అన్నారు. వాస్తవంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా రైతులు తమ సమైక్యతను చాటాలని అన్నారు.
మండల పార్టీ అధ్యక్షుడు నలిపై నాగేశ్వరరావు మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటే ముందు అధికార యంత్రాంగం అందించిన తోడ్పాటుని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సమావేశంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. తుఫాన్ యొక్క తీవ్రత దానివల్ల జరిగే నష్టాన్ని నివారించే దాంట్లో ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనందరి తరఫున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. దీన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హేళన చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా రైతాంగం పంట చేతికి వచ్చేటానికి, ఒక నెలలో పంట చేతికి వచ్చేటానికి నష్టం కలగకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి దాన్ని కాపాడే ప్రయత్నంలో చాలా సులువుగానే తక్కువతోనే పోయిందని చెప్పి, ఎందుకంటే మన ప్రాంతాల్లో కంటే కూడా కొద్దిగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అప్ టు శ్రీకాకుళం వరకు కూడా దీని ప్రభావం ఎక్కువ ఉందిలే. కానీ మన ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కడికి కూడా అక్కడికే ముందుగానే అధికారులు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా అందరికీ ఇబ్బంది లేకుండా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయ పార్టీలు లేకపోతే కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది ఎక్కడ విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేదనే భావన కలిగే విధంగా మీరందరూ కూడా ఎవరైతే నిజంగా పంట నష్టం జరిగిందో వాళ్ళని ఆ నష్ట నమూనాన్ని నమోదు చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తాను. కానీ ప్రకృతి వైపరీత్యంగా సహజంగా జరిగే నష్టాన్ని మాత్రం ఎవరు మాత్రం ఏం చేయలేము. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఈ 5 రోజుల్లో నష్ట పరిహార జాబితాను తయారు చేస్తున్నారు. ఈ రైతు సేవా కేంద్రాల ద్వారాను, వ్యవసాయ శాఖ ద్వారాను ఈ నష్టపరిహారం జాబితా తయారు చేస్తున్నారు. అందుకని ఏంటంటే రైతులందరూ ఎలర్ట్గా ఉండి 5 రోజుల్లో వాళ్ళ పంట నమోదు చేసే వాళ్ళు వచ్చినప్పుడు జెన్యూన్గా, అంటే నిజంగా నష్టం జరిగిన రైతులకి నష్టపరిహారం జాబితాలో వాళ్ళ పేరు ఉందో లేదో రైతులు పరిశీలించుకోండి. కింద స్థాయిలో కానీ ఎవరన్నా చేతివాటం ప్రదర్శించి నష్టం జరగని రైతుల పేర్లు కానీ వాటిల్లో జాబితాలోకి వచ్చిన నిజంగా నష్టం జరిగిన రైతులకి పేరు కనుక జాబితాలోకి రాకపోతే వెంటనే మీరు అధికారులకి లేదు నాయకులకి తెలియజేయండి. ఈ 5 రోజుల్లో తయారు చేసిన జాబితాలని మేము పార్టీ పరంగా డిమాండ్ ఏం చేస్తున్నామంటే రైతు సేవా కేంద్రాల దగ్గర ప్రదర్శించండి. పంట నష్టం జరిగిన రైతాంగం వారితో పాటు మన కూటమి నాయకులు కూడా ఉండి ఎక్కడైతే జెన్యూన్గా పంట నష్టం జరిగిందో వాళ్ళ పేర్లే ఇంక్లూడ్ చేసి వాళ్ళన్నింటినీ కూడా ఆర్బీకేలో ప్రదర్శన చేస్తే మనం ఎవరు ఏంటి అనేది కూడా మనకు కూడా రైతాంగాన్ని గురించి ఈ కూటమి నాయకులు అందరూ చూసి జెన్యూన్గా ఎవరు నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా మనం ప్రభుత్వంతో కానీ ఇటు అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మోందా తుఫాన్ కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, రైతుల కష్టాన్ని నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి తగిన విధంగా వారిని ఆదుకోవాలని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి మండలం నేలపాడు గ్రామ శివారులో నీట మునిగిన వరి పంట పొలాలను చందు సాంబశివుడు పరిశీలించారు. రైతుల నష్టాన్ని గురించి వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో రైతుకు తీవ్ర నష్టం ఏర్పడిందని, ప్రభుత్వం రైతు నష్టాన్ని గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూసిద్దరావు, పట్టణ ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, భీమా రమేష్, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు దీనికి విపరీతమైన నష్టం వచ్చింది. ఈ విపరీతమైన నష్టాన్ని ఎలా పోడ్చాలి, పూర్తిగా పోడ్చపోయినా కొంత భాగం, ఎక్కువ భాగం పోడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళకి మేము విన్నవించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతంలో రైతుల్ని ఆదుకోవాల్సిన సమయం గట్టిగా ఉంది, ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద అని చెప్పి చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి వీటికి ఇన్పుట్ సబ్సిడీ 25,000 తక్కువ, ఎకరానికి, హెక్టార్ కాదు, ఎకరానికి 25,000 తక్కువ కాకుండా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం ఆ గుంటలు పుడిపించండి. అప్పుడు మన కూడా 1000 కోట్లు పోతుందని కొన్ని 100 కోట్లు ఇచ్చామంటున్నారు. అసలు ఈ రోడ్లు మెయిన్ రోడ్లు వేసేది కాదు కదా,
మెయిన్ రోడ్ కాదు, ఈ రోడ్లు కూడా, ఇది కూడా ఇంపార్టెంట్ రోడ్. తెనాలికి ఎక్కడ, తెనాలికి నుంచి కొలిపర్తి వచ్చి 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లేదండి. ఈ రోడ్లని, ఈ తెనాలి నేలపాడు రోడ్డు అర్జెంటుగా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రావురి నరేంద్ర నా పేరు. మేము కౌలు రైతునండి. ఒక 15 ఎకరాలు కౌలు తీసుకుని పొలం సాగు చేస్తున్నానండి. నా పంట అంతా మొన్న మోంతా తుఫానికి నీటిలో తేలాడుతుందండి. చూడండి, ఇప్పటికి కౌలు వచ్చి ఎకరానికి 30,000 కట్టామండి. ఒక పెట్టుబడి వచ్చి ఎకరానికి 30,000 అయినాయి. మొత్తం 60,000 దాకా అయిందండి. ఒక చూస్తేనే మొత్తం పడిపోయి సగం పంట కూడా చివరి వచ్చేటట్లేవండి. ఎకరానికి 15-20 బస్తాల కన్నా ఎక్కువ అయ్యేటట్టు కనపడతలేదు. ప్రభుత్వం దయించి మా ఎందు కొంచెం ఇన్పుట్ సబ్సిడీని అనేది చూసి మాకు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు పిరాటి గోపీనాథ్ అండి. మాది నేలపాడు గ్రామం. మేము 20 ఎకరాల వరకు పొలం వేస్తున్నామండి. మాది 3 వంతుల వరకు దెబ్బతినంది. మేము మొత్తం 4 లక్షల వరకు పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పొలం మీద పెట్టి ఉంచాము. ఎంతవరకు వస్తాయో, 10 బస్తాలు అవుతాయో, 15 బస్తాలు అవుతాయో ఎంతవరకు అర్థం కావట్లేదు. మొత్తం పాలు పోసుకునే దశలో ఉన్నాయి. రేపు అవి పాలు పోసుకుంటే కూడా లేదు, అగమ్యగోచరంగా ఉంది. కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని కరుణించి ఆదుకోవాలని చెప్పి కొద్దిగా కోరుకుంటున్నామండి. మోంతా తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి అధికారులు త్వరితగతిన పంట నష్టం అంచనాన్ని వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా మండల నాయకులతో కలిసి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గురువారం తెనాలి, కొల్లిపర మండలాల్లోని పొలాల్ని పరిశీలించారు. రైతుల ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. అనంతరం తెనాలి పట్టణంలోని ఐసీఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్రకటనకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి సంబంధం లేదన్నారు. పంట నష్టం అంచనాల కార్యాచరణ మొదలు కాలేదన్నారు. పంటల బీమా పథకం కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. వరి పంటకు ఎకరాకు 25,000, ఉద్యానవన పంటలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివస్వామిరెడ్డి తదితర రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బందిని కానీ, రెవెన్యూ సిబ్బందిని కానీ మేము కలిసి మాట్లాడాం. వాళ్ళు చెప్తున్న సమాధానం అని అంటే, మాకు పైన నుంచి ఇంకా ఏం రాలేదు, ఎన్రోల్ చేయాలి కదా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి కదా అని అంటే, పత్రికల్లో వచ్చాయండి, మాకు నిర్దిష్టంగా ఆదేశాలు రాలేదు, ఆదేశాలు వస్తే అప్పుడు ఎన్రోల్ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు పత్రికలు మాత్రమే పరిమితమా, కింద క్షేత్రస్థాయి అమలు కావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కంద నష్టపోయింది, అరటి నష్టపోయింది, పసుపు నష్టపోయింది. ఈ రకంగా వేసిన పంటలు దాదాపుగా సగభాగం పంటలు నష్టపోయాయి. ముఖ్యంగా మేము వరి పంటలు పరిశీలించాం. దావలూరులోనే 3,000 ఎకరాలు సాగు చేస్తే రైతాంగం సగానికి సగం పంటలు నిలవాలిపోయినాయి. మరి ఏ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలి? అందుకని తక్షణం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, నష్టపోయిన రైతులు నమోదు చేయాలి. ఆ రకంగా 60,000 నుంచి 65,000 రూపాయలు కౌలు రైతులు పెట్టుబడి పెట్టారు. సొంతంగా వేసిన రైతులు 25,000 పెట్టుబడి పెట్టారు. ఈ రకంగా రైతులకు వాళ్ళని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వరికి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం కనీసం అంటే కనీసం ఇవ్వాలి. అట్లా వాణిజ్య పంటలు ఉన్నాయి, అరటి కానీ, పసుపు కానీ, కంద కానీ, ఇలాంటి వాణిజ్య పంటలకు 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది. అందుకని కనీసం 50,000 రూపాయలైనా వాణిజ్య పంటలకు ఇవ్వాలి. పెద్ద స్థాయిలో రైతాంగం, కౌలు రైతులు నిమ్మ తోటలు సేద్యం చేయటం జరుగుతుంది. దాదాపు 1,00,000-1,25,000 రూపాయలు కౌలు చెల్లించటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు చూసేట్లయితే నిమ్మ రైతులకి, కౌలు రైతులకి ₹1 కూడా వచ్చిన పరిస్థితి లేదు. నిమ్మ తోటల్లో నీళ్లు నిలబడిపోయి మొక్కలు చనిపోవటం కానీ, లేకపోతే ఈ పూత పింద రాలిపోవటం కానీ జరుగుతుంది. దీనిని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి నిమ్మ రైతులను కూడా, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో 6,000 హెక్టార్లలో పంట నష్టం ఏర్పడిందని, రైతుల ఇబ్బందుల్ని, కష్ట నష్టాన్ని గుర్తించామని, రైతుల్లో నమ్మకం పెంచేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంట పొలాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన క్రమంలో అన్నారు.
మోంతా తుఫాన్ కారణంగా మండలంలోని పెదరావూరు శివార్లో నేల కొరిగిన వరి పొలాల్ని గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తదితర అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల్లో మనోధైర్యాన్ని నింపుతూ వాస్తవ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. వరి గింజ పాలు పోసుకునే సమయంలో నేల కొరిగిందని సమస్య తీవ్రతను రైతులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రైతుల పరిస్థితి క్షేత్రస్థాయిలో దయనీయంగా ఉందని, వారిలో నమ్మకం, భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నారు. ఈ గ్రాఫ్ నమోదు చేసిన ప్రతి కౌలు రైతుకు నష్టపరిహారం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. నియోజకవర్గంలో 6,000 హెక్టార్ల మేర వరి పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావిస్తూ క్వింటాల్ మంచి ధాన్యం 2,389 మద్దతు ధరతో 48 గంటల్లో నగదు రైతు ఖాతాలో జమ అయ్యేలా ఈ సీజన్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. దళార్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు ఉద్యాన పంటల సాగును అలవర్చుకోవాలని, ఇతర జిల్లాల్లో మార్పులు చూస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజనం కోసం బీపీటీలు, స్వర్ణ మసూరు ఉపయోగిస్తామన్నారు. కౌలు రైతులను ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని తెలిపారు. పంట పొలాల పరిశీలన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ చేయటం వల్లే సైక్లోన్ ముందు పెద్ద ఇబ్బంది కాదండి. గాలే చేసిందండి, మా తిప్పల్లో గాలి వల్లే జరిగిందండి. దాని ద్వారా ఈ పట్టాసినుకులు పడ్డ కాలం వెళ్ళిపోయింది అండి. డిజీజ్ రాకూడదు, పువ్వు రాకూడదు కదా, ఎల్లో పువ్వు రాకూడదు. ఇంకో వారం 10 రోజులు ఉంటే పర్లేదు. No, it does not come. Yellow has not come here, but just to see this. Milk means it's just 1 month కొంచెం లేట్ కదా. టైం ఉంది కాబట్టి ఈ లోపు నీళ్ళలో కులిపోద్ది. మళ్ళీ వర్షం పడితే ఇంకా వరికి రావాలి. ఈ తాలూకానికి మన వర్షాలు పడుతున్నాయి. అందరూ ఈ పంట నమోదు చేసుకున్నారా? అదే ఇబ్బంది లేదు కదా. ఎంత చేశారండి మన జిల్లాలో? 88,000 హెక్టార్లు చేసాం సార్. అది కాదు, టెల్ మీ పర్సెంటేజ్. 100% చేసాం సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, కొంతవరకైనా పాపం న్యాయం చేయగలుగుతాం వాళ్ళకి. మంచి తీసుకుంటారు, కొంచెం టైం ఇవ్వండి. వివరాలన్నీ వచ్చినాక ఆధారపడడం తెలుసు. ముందుగా కౌలు దానికి నిన్న కూడా చెప్పారు కదా ఆయన, కౌలు రైతులకే ప్రాధాన్యత ఇద్దాం, తప్పకుండా ఆ పొరపాటు లేకుండా చూసుకుందాం. సరేనా? మీ పేరు? నా పేరు ధనంజయరావు అండి. ప్రభుత్వం నుంచి మీకు మాత్రం నేను నమ్మకం కల్పిస్తున్నాను. తప్పకుండా మీ అందరం కూడా కరెక్ట్గా నమోదు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వివరాల్లో పొరపాటు లేకుండా మీ అందరూ కూడా న్యాయం జరిగేటట్టు చేస్తారు. ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారో దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి వెరైటీకి 2,389 రూపాయలు క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు, ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి ఎక్కడ పొరపాటు లేకుండా ప్రత్యేకంగా కౌలు రైతులపైన దృష్టి సారించి ఎనిమరేషన్ చేస్తాం. ఆ నష్టం పూడ్చడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు త్వరగా. అటువంటి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కౌలు రైతుని సమానంగా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వంది, దానికి కట్టుబడి ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా విద్యార్థుల సమస్యల్ని పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 31వ తేదీన గుంటూరు జిల్లాకు చేరుకుంటుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాషం వెంకటేష్ మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 30వ తేదీ శుక్రవారం తెనాలి చేరుకుంటుందని తెలిపారు. తెనాలిలో విద్యార్థుల సమస్యల సాధనకు చేపట్టే బస్సు యాత్రను విజయప్రదం చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బందిల నాసర్జీ, వలరాజు
విద్యార్థుల సమస్యల సాధనకు చేపట్టే ఉద్యమ కార్యాచరణ వివరించనున్నట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జి శివ, చెరుకుమల్లి సింగారావు, బొల్లి ముద్దకృష్ణ, రవి తదితరులు ఉన్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యార్థి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ యొక్క ముఖ్య డిమాండ్. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసేటటువంటి ఈ పీపీపీ విధానాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మరి రేపు తెనాల్లో ప్రవేశిస్తున్నటువంటి ఈ బస్సు యాత్రలో విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అంతా పాల్గొని మరి మన మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి దగ్గరికి మరి బస్సు యాత్ర వస్తుంది. అక్కడ నుంచి స్వాగతం పలుకొని తెనాల్లో ర్యాలీ నిర్వహించి మరి దేవీ చౌక్లో మరి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని తమ తమ సమస్యల గురించి చర్చించి జయప్రదం చేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. శాపంగా మారిన జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేసి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము నారా లోకేష్ గారిని కోరుతున్నాం. ఏదైతే గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు విద్యార్థులకు ఇచ్చిన మాట ఏదైతే మేము తక్షణమే రాగానే మీ విద్యార్థి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారో, మరి ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్లు కానీ, స్కాలర్షిప్లు కానీ, బీసీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం, తక్షణమే రాగానే 100 రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరుతాయని చెప్పే కళ్ళబొల్ల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు చూస్తేనేమో ఏదైతే ట్విట్టర్లో ట్వీట్లకే పరిమితమవడం జరిగింది. ఏదైతే ఈ బస్ యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించడం జరిగిందో దీంట్లో ముఖ్యంగా తెనాలిలో ఏదైతే మన సాయిబాబా గుడి దగ్గర నుంచి మొదలవుతుంది 3ంటికి వేలాది మంది విద్యార్థులు పాల్గొని ఈ బస్ యాత్రని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఏఐఎస్ఎఫ్ శివ గుంటూరు జిల్లా అధ్యక్షుడు. ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 12వ తారీఖు వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉంది. దాంట్లో నేపథ్యంలో రేపు సాయంత్రం 3 గంటలకు తెనాలి ఈ బస్సు యాత్ర నాయకులందరూ విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ గారు, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. తెనాల్లో ఉన్న ఎవరైతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్ తెనాలి సమితి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. మోందా తుఫాన్ కారణంగా కొల్లిపర మండలం తుములూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందిన బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నిత్యావసర సరుకులను, బియ్యాన్ని, నగదును అందజేశారు. గురువారం ఉదయం తెనాలి టౌన్ మండల గ్రామం పెదరావులో నిర్వహించిన పంపిణీ కార్యక్రమాన్ని సాయంత్రం కొల్లిపర మండలం తూములూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించారు. 300 మంది వరకు పునరావాసం ఏర్పాటు చేసిన క్రమంలో వారందరికీ ప్రభుత్వ సహాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటేంత వరకు ప్రభుత్వ పరంగా ప్రాణ నష్టం లేకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్నిచ్చాయని అన్నారు. విపత్తు వల్ల రైతుకు జరిగిన నష్టం తాము గుర్తించామని, ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్నారు. ఖరీఫ్ వరి సాగులో రైతు వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న భరోసా ఇచ్చారు. మంత్రి మనోహర్ తన సుదీర్ఘ ఉపన్యాసంలో ప్రభుత్వ పరంగా అందించే సహకారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ రోజున ఎవరైతే శిబిరాల్లో ఉన్నారో దాదాపు 250 మంది మనం గుర్తించాం. ఆ కుటుంబాల్లో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీవినియన రీతిలో సంఘటన జరిగిన రోజులోనే మేము ఈ విధంగా ఏర్పాటు చేసుకోగలిగాం. కొంత అధికారులకు ఇబ్బంది అయి ఉంటుంది. ఎందుకంటే నా తపన ఏముందంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తక్షణమే మనం ఈ సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 కిలో మన బంగాళదుంప, 1 కిలో ఉల్లిపాయలు, అదేవిధంగా 1 లీటర్కి మన పామాయిల్, ఇవన్నీ కూడా మీకు కలిపి ప్రతి ఇంట్లో నివసిస్తున్న వారిని మేము గుర్తించి 3 వరకు మేము 1000 రూపాయలు చొప్పున, అంటే కుటుంబానికి 3 ఉంటే 3000 రూపాయలు, ఆ వ్యక్తి ఒకరే అయితే వారికి 1000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం నుంచి ఈ రోజు అందజేయబోతున్నాం. చాలా మంది వివిధ గ్రామాల నుంచి వచ్చారు తొంగూరుకి. సంతోషం. ఎంతో చరిత్ర కలిగిన ఊరు మన తొంగూరు. మీరు వాటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి రాజుగారి గారిని ఇప్పుడే అడిగా, అంటే వల్మాపురం నుంచి వచ్చారని చెప్పారు. అక్కడ ఉన్న
మత్స్యకార సోదరులకి నేను ఎప్పుడే చెప్పాను మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఉపాధి మరింత పెంచే విధంగా మీకు ఎప్పుడైతే అవకాశాలు కల్పించగలుగుతామో దానిపైన కొంచెం అవగాహన చేసుకుని తప్పకుండా మీకు అవి కేవలం మత్స్యకారుల కోసం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీకు ఉపాధి కల్పించే విధంగా మీకు తప్పకుండా మేము నెట్స్ కానివ్వండి లేదా స్టోరేజ్ బాక్సులు కానివ్వండి మీరు ఇతర గ్రామాలకు వెళ్ళి మీ సరుకుని అమ్ముకునే విధంగా చేసే ఏర్పాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటాం. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపూడి పోతార్లంక తిప్పలకట్ట పలు గ్రామాల్లో పంట పొలాలను నక్కా ఆనందబాబు పరిశీలించారు. అనంతరం ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వేమూరు నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. నియోజకవర్గంలో వరి పంట సగానికి పైగా దెబ్బతిందని, అదే రీతిలో వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయన్నారు. అనేక చోట్ల అరటి తోటలు నేలకొరిగాయని, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. కంద పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల మూలంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా తుఫాన్ ఎదుర్కోగలిగామని, వీచిన గాలులకు పంటలు నేలకొరిగాయని అన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట నష్టం అంచనా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. అధికారులు పంట నష్టం ఎమ్యునేషన్ పూర్తి అయిన తర్వాత రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఎమ్మెల్యే ఆనందబాబు రైతులకు భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు మైనే మురళీకృష్ణ, డాక్టర్ కనగల మధుసూదన్ ప్రసాద్, వేమూరు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, గుమ్మడి శివ, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వీటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి రైతు నష్టపోకుండా చూడాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా నష్టపరిహారం చెల్లించడానికి అవసరమైన చర్యలు కూడా అన్ని తీసుకుంటున్నాం. ఎక్కడైతే ఈ తోటలన్నీ కూడా దెబ్బతినిపోయినాయో వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా యావత్ రాష్ట్రం అంతా జరిగింది. మన ప్రాంతంలో కూడా వేమూరు నియోజకవర్గం జంటా ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాలు వరి సాగులో ఉంది. అవి కూడా దాదాపు 50% దగ్గర నష్టపోవడం జరిగింది. వివిధ దశల్లో వరి ఇవాళ పూర్తిగా నష్టపోయే పరిస్థితి కూడా రైతాంగం ఉన్నారు. వారిని ఆదుకోవడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయితం ఉంది. ఇవాళ రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటం వల్ల చాలా రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ తుఫాన్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది, ఆ ప్రమాదాలు అనేవి పెద్దగా సంభవించకుండా వారు తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్లే సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఏదైనా సరే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు దేశంలో ఎవరికి తెలియదు. శ్రవణ నక్షత్ర ప్రాధాన్యత క్రమంలో వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం వేద పారాయణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెనాలి నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో గల వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య వేద పాఠశాల విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు వేద పండితులు వేద పారాయణ చేశారు. గత 11 నెలలుగా శ్రవణ నక్షత్రం ప్రాధాన్యతను వివరిస్తూ వేద పారాయణ కొనసాగిస్తున్నట్లు సమైక్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తెలియజేశారు. సమైక్య కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మోందా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా నష్టపరిహారం అందించేలా తగు చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు రైతులకు భరోసా ఇచ్చారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని వరి పంట పొలాలను గురువారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పంట నష్టం వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవ నాయుడు, కిసాన్ మోర్చా సభ్యులు పాల్గొన్నారు. కస్తూరి సిద్ధరావు గారి చేను దాదాపు 2 ఎకరాలు పడిపోయింది. మరి ఈ దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ పరిశీలించాము. చాలా నష్టపోయాడు. మరి ఆయన ఎకరం 35,000 రూపాయలు కౌలు తీసుకొని 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మొత్తం దాదాపుగా ఇప్పటికి 55,000 రూపాయలు అయినాయి ఆయనకి పాపం. మరి తక్షణమే మరి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు స్పందించి ఈ రైతులు నష్టపోయిన రైతులందరూ కూడా మన నష్టపరిహారం ఇప్పించాలని మన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారిని కోరటం జరిగింది. దుగ్రాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణాన్ని జరుపుతున్నారు. కళ్యాణంలో గ్రామానికి చెందిన వంకధర సుబ్బారావు హరిలక్ష్మి దంపతులు, వారి కుమార్తె అల్లుడు పొన్నూరు నాగార్జున ప్రియాంక దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అర్చకులు సాకేత్, వేదాంత రామచంద్రలు వేద మంత్రాలు నడుమ స్వామివారికి కళ్యాణాన్ని జరిపారు. ఉదయం స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యహావచనం, విశేష ఆరాధన చేశారు. గ్రామాల్లోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన మహిళా భక్తులకు పసుపు కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తదుపరి 300 మందికి అన్నసంతర్పణ జరిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ మాట్లాడారు. ఎల్లుండి 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలన్నీ కూడా మన దేవాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. కావున చక్కగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని కేవలం 516 రూపాయలతో విశేషంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మీకు కావాల్సినటువంటివన్నీ కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా దుగ్గిరాల గ్రామం పసుపు యార్డు వద్ద వేయించేసి ఉన్న శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి విచ్చేసి ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో పాల్గొని ఆ సత్యదేవుడి యొక్క కృపకు పాత్రులై కార్తీక మాసం యొక్క విశేష ఫలితాన్ని కూడా పొంది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. హరే శ్రీనివాస. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోంతా తుఫాన్ తీరం దాటాక ప్రభుత్వం తరపున సహాయక చర్యలు. పునరావాస కేంద్రాల్లోని వారికి బియ్యం, నిత్యావసరాలు, నగదు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలోని వివిధ వార్డుల్లో 1,12,86,000 సాధారణ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పోలీసు విధుల ద్వారా సమాజానికి అందే సేవలపై అవగాహన దిశగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.